హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 2. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. మీరందరూ ఈ స్టోరీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ని అలాగే మిగిలిన ఎపిసోడ్ని కూడా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఫర్దర్గా స్టోరీ అయితే చాలా బాగుందండి. మరి కొంచెం అలాగే సస్పెన్స్ కూడా ఉంది. మరి అదేంటి అనేది ఈ వీడియోలో రివీల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కవిత, ఏం చేస్తున్నావు? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇంకా ఇలానే ఉన్నావు? ఈవినింగ్ పెళ్లిలో జరిగిన దానికి ఆలోచిస్తున్నావా? అందుకే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, కానీ నువ్వేమో వినవు. నేనేం వినాలనుకోవట్లేదు. జానకి పెళ్ళయ్యే వరకు నేను క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేను. నా కల జానకి పెళ్లి చేయడం, తనను పెళ్లి కూతురుగా చూసుకోవడమే నా కోరిక. ఓసారి నా చేతులతో దాని జీవితం నాశనం చేశాను. ఇప్పుడు నేనే మళ్ళీ అస్తమించిన తన జీవితంలో వెలుగులు తీసుకురావాలి. నా అన్న వదినికి చనిపోయే ముందు మాటిచ్చాను. జానకిని నా కూతురుగా చూసుకుంటాను అన్నాను. నా మాట నిలబెట్టుకోవాలి. వరుసకి జానకి నా కోడలు కావచ్చు, కానీ దాన్ని చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచాను. ఇప్పుడు ఈ అత్తే అమ్మలా తన పెళ్లి చేస్తుంది. శేఖర్ గారు, జానకికి మంచి సంబంధం చూసి నువ్వే వాళ్ళ అందరి ముందు అంగరంగ వైభవంగా జానకి పెళ్లి చేయాలి. తనను కాదు అనుకున్న వాడికి తను కోల్పోయిన ఏంటో తెలిసేలా చేయాలి. కవిత, నీ బాధని అర్థం చేసుకోగలను, కానీ ఓసారి ఇలా చేసి జానకి లైఫ్ని ఎటూ కాకుండా చేశాం. ఇప్పుడు కూడా అలానే తొందరపడితే మళ్ళీ ఏమవుతుంది? జానకి సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కదా. తను అనుకున్న తన గోల్ రీచ్ అయితే ఈరోజు నవ్విన వాళ్ళే తనని చూసి భయపడతారు. కాబట్టి కొన్ని రోజులు తనని ఇబ్బంది పెట్టకు. తనకు నచ్చిన ఐఏఎస్ని చేరుకోవడానికి మనం తనకి తోడుగా ఉందాం. నాకు నమ్మకం ఉంది, జానకి గోల్డ్ మెడల్ సాధిస్తుంది. శేఖర్ గారు, మీరు తన మెడలో పడే బంగారు పథకం కోసం ఆలోచిస్తున్నారు, కానీ నేను తనని బంగారంగా చూసుకునేలా తన మెడలో 3 ముళ్ళు వేసే అబ్బాయి కోసం చూస్తున్నాను. శేఖర్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నేను అడిగింది చేస్తారా? మనం ఇక్కడే ఉంటే అందరూ కూడా జానకి గతాన్ని తనకి గుర్తు చేస్తూ తనను బాధ పెడుతూనే ఉంటారు. అందుకే మనం ఈ మనుషులకి, ఈ ప్లేస్కి దూరంగా వెళ్ళిపోదాం. ఢిల్లీకి దూరంగా తన గతాన్ని తనకి ఎవరూ చెయ్యలేనంత దూరంగా తనని తీసుకెళ్ళిపోదాం. కవిత, నువ్వు నేను చెప్పినట్టే చేస్తాను. రేపే నా ఆఫీస్లో ట్రాన్స్ఫర్ అప్లై చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి జానకి విషయం చెప్పాలి అంటూ కవిత ఆనందంగా అక్కడి నుంచి జానకి కోసం వెళ్ళింది. రూమ్లో చదువుకుంటూ ఉన్న జానకి పక్కనే విండో నుంచి చల్లని గాలి మేనును తాకుతుంటే ఆ బుక్ క్లోజ్ చేస్తూ జానకి విండో దగ్గరికి వెళ్ళి విండో నుంచి బయటకు చూస్తుంటే ఆ గాలికి టేబుల్ మీద ఎగురుతూ ఉన్న లెటర్ వచ్చి జానకి మీద పడేసరికి జానకి ఆ లెటర్ని చూస్తూ గడిచిన తన గతానికి మిగిలిన సాక్ష్యం ఆ లెటర్ని ఓపెన్ చేసింది. మై డియర్ వైఫ్, నేను నీ ప్రజెంట్ హస్బెండ్ వ్రాయగా నేను నీకు మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బట్ సమ్ రీజన్స్ వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎప్పటికీ ఇష్టం లేదు. నీ వల్ల నా ఫ్యూచర్, అట్ ది సేమ్ టైం నా వల్ల నీ ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నీకు నాకు అసలు పోలికే లేదు. నా వే ఆఫ్ థింకింగ్ వేరు, నీ థాట్స్ వేరు. నేను అచీవ్ చేయాలనుకున్నది వేరు, నువ్వు కావాలనుకున్నది వేరు. అందుకే నాకు నచ్చిన కళ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. అండ్ నాకు నచ్చింది, నాకు కావాల్సింది తీసేసుకున్నాను. అందుకే నీకు నచ్చిన స్వేచ్ఛను నీకు ఇచ్చి నేను నాకు నచ్చిన గోల్ కోసం వెళ్తున్నాను. అందుకే మనం విడిపోవడం బెటర్ ఫర్ దిస్. నీకు నాకు బెటర్గా ఉండడం కోసం ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తున్నాను. నువ్వు కూడా ఒప్పుకొని సైన్ చేస్తే ఇద్దరికి బెటర్. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. నన్ను ఎప్పటికీ నువ్వు అచీవ్ చేయలేవు.
అక్కడే అలానే ఉంటావు. ఇట్ ఇట్లు యువర్ ఎక్స్ హస్బెండ్ జానకి అంటూ కవిత ఆవేశంగా వచ్చి జానకి చేతిలో లెటర్ని తీసుకుంటూ, ఎందుకే ఇంకా దీన్ని నీ దగ్గరే ఉంచుకున్నావు? దీన్ని చూస్తుంటే వాడు చేసిన మోసం గుర్తొస్తుంది అంటూ కవిత లెటర్ని చించేస్తుంటే, అమ్మా అంటూ ఆపేస్తూ, ఏం చేస్తున్నావు అమ్మా? ఇదెప్పుడూ నా దగ్గరే ఉండాలి. ఎందుకు జానకి? వాడు చేసిన మోసం ఇంకా గుర్తు పెట్టుకోవడానికా? అలాంటి వాణ్ణి కన్నందుకు, నీకిచ్చి పెళ్లి చేసినందుకు బాధపడుతున్నాం. అలాంటి వాణ్ణి వదలకూడదు. అందుకే ఆ రోజే కేసు పెట్టి వాడిని జైలుకి వెళ్ళేలా చేద్దామంటే నువ్వు వాడు అడిగినట్టే డివోర్స్ ఇచ్చేశావు. ఎందుకు జానకి వాడిని ఇంకా క్షమిస్తున్నావు? అమ్మ, నేను తనని క్షమించి వదిలేయలేదు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉండాలి. కానీ మా పెళ్లిలో ప్రేమ నమ్మకం రెండూ లేవు. ఫోర్స్ చేసి పెళ్లి చేయగలిగారు, కానీ ఫోర్స్ చేసి కాపురం చేయించలేరు కదమ్మా. అందుకే తను అడిగినట్టే డివోర్స్ ఇచ్చేశాను. అండ్ ఈ లెటర్ నాకు చాలా వాల్యుబుల్. నేనేం చేయాలో చెప్పిన ఇది నాకు చాలా చాలా వాల్యుబుల్. అమ్మ, నేను బాధపడడం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. బావ తన ఇష్టాన్ని చూసుకున్నాడు. నా లైఫ్ని నాశనం చేయలేదు. నేనేం చేయాలో నాకు తెలిసేలా చేశాడు. నేనెందుకు బాధపడాలి? నేనేమైనా చేశానా? తనకి నేను నచ్చలేదంటే అర్థం నేను అందరికీ నచ్చను అని కాదుగా. నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే జానకి, పెళ్లి చేసుకుంటే నిన్ను ఇష్టపడేవాడు నీకు భర్తగా వస్తాడు. అమ్మ, నేను చెప్పేది మీ గురించి. నేనేం మాట్లాడైనా నువ్వు నా పెళ్లి దగ్గరికే వస్తావు. నాకు పెళ్లి మీద ఇష్టం నమ్మకం లేదమ్మా. నేను ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నాను. జానకి, నువ్వు ఇలానే ఉంటానంటే నేనెప్పటికి ఒప్పుకోను. నీ గతాన్ని మరిపించి భవిష్యత్తు మొత్తం తనే అనిపించే అబ్బాయి తప్పకుండా నీ లైఫ్లోకి వస్తాడు జానకి. అసలు నేను వచ్చిన విషయమే చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాడు. మనం త్వరలో ఇక్కడి నుంచి నీ గతం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయింది, రెస్ట్ తీసుకో అంటూ కవిత వచ్చేసింది. నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? చోటు మారితే మాత్రం తన తలరాత మారుతుందా? ఏం జరగాలన్నా అది మన చేతుల్లో ఉండదమ్మా. నువ్వే త్వరలో అర్థం చేసుకుంటా అంటూ నవ్వుతూ జానకి విండో క్లోజ్ చేసింది. హర్ష, ఇప్పటికీ చాలా ఎక్కువ డ్రింక్ చేశావు. ఇంకా ఇంటికి వెళ్దామా? వైశాల్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఒక్కసారి చూసావా? ఇక్కడ ఇంత కలర్ ఉంటే నువ్వేంటి వెళ్ళిపోదామంటున్నావు? మనం పుట్టింది ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేయనివ్వకుండా నువ్వేంట్రా అంటూ డ్రింక్ చేస్తూ ఉంటే, హ్యాండ్సమ్, షెల్ వి మేక్ డ్యాన్స్ అంటూ హర్షని డ్యాన్స్ ఆఫర్ చేసింది ఓ అమ్మాయి. హర్ష ఆ అమ్మాయిని పైనుంచి కిందకి చూస్తూ ఓ స్మైల్ ఇచ్చి తన చేతిలో చేయి వైపోతుంటే, హర్ష లేట్ అవుతుంది అంటూ హర్ష చేయి పట్టుకున్నాడు వైశాల్. బావా, వాట్ షుడ్ డూ? నా చేతుల్లో ఏం లేదు. తనే కావాలంది, నాకు నచ్చింది. బట్ మనం ఏం చేయాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది. హర్ష తన చేయి పట్టుకుని ముందుకు వెళ్తూ వెనక్కొచ్చి, మామా, ఈరోజు నేను వచ్చేది లేదు, నువ్వు లాగించేయి అంటూ హర్ష అమ్మాయితో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతే, వీడిని మార్చలేం అనేసి అనుకుంటూ వైశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హర్ష, నువ్వేంట్రా? నువ్వెప్పుడొచ్చావు? నైట్ అంతా రాకుండా ఉంటావనుకున్నానే. హర్షని చూస్తూ అడుగుతాడు వైశాల్. ఇంటి వరకు వచ్చి రూమ్లోకి వెళ్లకుండా హాల్లోనే ఉన్నావా? నిన్న నైట్ బాడీ పెయిన్స్, ఆ చిలకతో ఎవ్వారం మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్ అంటూ నవ్వుతాడు హర్ష. హర్ష, ఏంట్రా ఇలా తయారయ్యావు? ఆంటీకి తెలిస్తే ఏమవుతుంది? నీకు ఫిజికల్ నీడ్ కావాలంటే ఆంటీ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. పెళ్లి చేసుకుంటే రోజు ఒకటి, అదే ఇప్పుడు రోజుకొకటి. నేనేదో చేసినట్టు నన్నంటావేంటి? నన్ను ఇష్టపడి నా దగ్గరికి వాళ్ళే వస్తున్నారు. ఆడది దానికే లేని సిగ్గు నాకేంటి? ఫస్ట్ ప్రేమ అంటారు, బట్ వాళ్ళ ప్రేమ కాదు, మనీ. అంటే ప్రేమ ఆ మనీ కోసం మనల్ని ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటారు. ఆ అందాలను మనపై ఎరవేస్తారు. నా దగ్గర డబ్బుంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు, ప్రేమ అంటున్నారు. నేను వాళ్ళకి నా ప్రేమను పంచుతున్నాను విత్ కండిషన్. బెడ్ మీద
నాతో ప్రేమ అన్న వాళ్ళకి కావలసినంత ప్రేమ పంచుతాను. లేడీస్ మొత్తం ఒకేలా ఉంటారు. వాళ్ళకి కావలసిన దానికోసం వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. హర్ష, నువ్వు రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు అందరూ ఒకేలా ఉండరు. మనీ కంటే మనసుకి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రేమించడం అంటే పడక గదిలో సుఖపడ్డం కాదు, మనసుతో ఇష్టపడడం. యాజ్ ఎ సూన్ ఆ నిజం నీకు అర్థమయ్యేలా చేసే అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వే నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకుంటావు. నేను తర్వాత తీరిగ్గా తెలుసుకుంటాను. ఫస్ట్ మీటింగ్ టైం అవుతుంది. ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ కూడా ఉంది కదా అంటూ హర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఈ హర్ష నాకు అస్సలు అర్థం కాడు. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటాడు, బట్ ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇలా ఉంటాడు అనేసి అనుకుంటూ వైశాల్ కూడా రెడీ అవ్వడానికి వెళ్తాడు. జాను, ఏంటి నువ్వు చెప్పేది? నిజంగానే మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నారా? నువ్వు వెళ్ళిపోతే మేమేం కావాలి? నిన్ను నమ్ముకొనే కదా మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మాకు డౌట్స్ క్లారిఫై చేసేదెవరు? జాను, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. లిఖిత, నీకు తెలిసిందే కదా, ఇక్కడ జరిగే వాటికి అమ్మ చాలా డిస్టర్బ్ అవుతుంది. అసలే ఆల్రెడీ హార్ట్ పేషెంట్. ఈ కండిషన్లో తను పీస్ఫుల్గా ఉంటేనే బెటర్. అందుకే అమ్మ అన్నదానికి నేను ఒప్పుకున్నాను. ఈ ప్లేస్ మారితే అప్పుడు అమ్మ కూడా కాస్త నార్మల్ అవుతుంది. జాను, ఆంటీని బాధ పెట్టడం ఎందుకు? నువ్వైనా ఆంటీ చెప్పినట్టు వినొచ్చు కదా. లిఖిత, ఈ రోజుల్లో ఆడపిల్ల మనసుని చూసేవాళ్ళు ఎవరున్నారు? తన శరీరాన్ని మాత్రమే చూస్తారు. అలాంటి మగాడిని నమ్మి మళ్ళీ నా లైఫ్లో ప్రాబ్లం ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. జాను, అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు. అమ్మాయి శరీరాన్ని మాత్రమే కాదు, మనసును చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ నీకు అలాంటి అబ్బాయి కనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటావా? లిఖిత, నాకు పెళ్ళంటే పగ, ద్వేషం, ప్రతీకారం లాంటివి ఏం లేవు. బట్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నాకు పెళ్లి మీద నమ్మకం లేకుండా చేసింది. మేబీ నా ఫ్యూచర్ నువ్వు చెప్పినట్టే అలాంటి అబ్బాయి కనిపిస్తే, నా గతం తెలిసి నన్ను కావాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా నేను కూడా పెళ్లి చేసుకుంటానేమో. బట్ ప్రెజెంట్ అలాంటి థాట్స్ నాకు ఎప్పుడూ లేవు. జాను, నువ్వు ఇప్పుడు నాకు ట్రీట్ ఇవ్వాలి. మళ్ళీ ఇవ్వాలంటే కుదరదు అంటూ లిఖిత చేసే గొడవకు తనని తీసుకొని పక్కనే ఉన్న క్యాఫ్టీరియాకి వెళ్ళింది. వైశాల్ మీటింగ్ ఆఫీస్లో అరేంజ్ చేయాలి. బట్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీటింగ్కి టైం అవుతుంది, బట్ ఇంకా తను రాలేదు. హర్ష, ఆల్రెడీ కాల్ చేశాను, ఆన్ ది వే. ఆ లోపు కాఫీ ఆర్డర్ చేయి అంటూ వైశాల్ అనగానే హర్ష మెనూ చూస్తున్నాడు. జాను, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఐ మీన్, నువ్వు కావాలనుకున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు ప్లీజ్. ప్లీజ్, మాకు తెలుస్తుంది కదా. నీ చెయ్యి పట్టుకునేవాడు ఎలా ఉండాలి? ఐ థింక్ ఎవరైనా రాముడు లాంటి అబ్బాయి కావాలనుకుంటాడు. నువ్వు కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నావు కదా. జానకిని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంది లిఖిత. లిఖిత, ఈ రోజుల్లో ఈ పాస్ట్ కల్చర్లో రాముడు లాంటి అబ్బాయిని కోరుకున్నా దొరకడం చాలా కష్టం. సీతను అనుమానంతో అగ్నిప్రవేశం చేయించాడు. ఒక్క మాట కోసం అడవుల్లో వదిలేశాడు. రాముడి మనసులో సీతే ఉన్నా ఆ ప్రేమను పంచడం తెలియనప్పుడు ఎవరికి ఏం యూజు ఉండదు. అనుమానంతో అగ్నిప్రవేశం చేయించేవాడు కాదు, అసలు అనుమానించని వాడు కావాలి. ఒక్క మాట కోసం అడవుల్లో వదిలి కష్టపెట్టేవాడు అవసరం లేదు. నా చెయ్యి పట్టుకొని కష్టంలో కూడా తోడుగా ఉండాలి. అలాంటి వాడు భర్తగా కావాలి. నేను లేని తన జీవితం నాకు అనవసరం. బట్ నేను వచ్చిన తర్వాత తన లైఫ్ మొత్తం నేనే ఉండాలి. అలాంటి క్వాలిటీస్ కావాలనుకోవడం చాలా ఫూలిష్నెస్. అందుకే నేను ఈ పెళ్ళికి దూరంగా ఉన్నాను. కాఫీ వచ్చింది, తాగితే స్టార్ట్ అవుదాం అంటూ జానకి వాళ్ళు కాఫీ తాగేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. హర్ష, ఏంట్రా ఆ అమ్మాయిని అంతగా చూస్తున్నావు? నువ్వు ఫస్ట్ టైం ఓ అమ్మాయిని చూస్తున్నావు, అంత నచ్చేసిందా? హర్ష చూస్తున్న అమ్మాయి వైపు చూస్తూ అడుగుతాడు వైశాల్. నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, ఆ అమ్మాయి మాటలు నచ్చేశాయి. తన లైఫ్ మీద తనకి చాలా క్లారిటీ ఉంది. అందుకే ఎలాంటి వాడు కావాలో బాగా చెప్పింది. తన మాటలు చాలా నచ్చేశాయి. నేను చాలామంది అమ్మాయిలు చూశాను, బట్ షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హర్ష, నీకు ఆ అమ్మాయి నచ్చిందంటే నాకు చాలా వింతగా ఉంది. మరి అలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. నాన్సెన్స్.
నా లైఫ్ డిక్షనరీలో పెళ్లి చాప్టర్కి పేజెస్ లేవు. పాపం తనకి తెలియట్లేదు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలనుకుంటుంది. లైఫ్ మొత్తం ప్రేమ పంచడం మన వల్ల కాదు. మనం జస్ట్ బెడ్ వరకు మాత్రమే లవ్ని షేర్ చేస్తాం. తను నాకు క్వైట్ ఆపోజిట్. ఆపోజిట్ ఫోల్డ్స్ ఆర్ అట్రాక్టెడ్ అంటూ వైశాల్ నవ్వుతాడు. రేయ్, చాలా ఎక్కువ చేశావు. లైట్ స్టార్ట్ అంటూ హర్ష ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ పైకి లేచాడు. హర్ష, మీటింగ్కి టైం అవుతుంది. ఈ మీటింగ్ కోసమే కదా ఢిల్లీకి వచ్చాం. బట్ నువ్వేంటి అప్పుడే మీటింగ్ అవ్వకుండా వెళ్ళిపోదామంటున్నావు? ఈ మీటింగ్ చాలా క్యాన్సిల్ అయితే మనం ఎండి మన మీద ఫైర్ అవుతాడు. వాట్ హెల్స్? ఇలాంటి టైం సెన్స్ లేని వాళ్లను కేర్ చేయాల్సిన అవసరం ఈ హర్షకి లేదు. ఈ మీటింగ్ మాత్రమే కాదు, ప్రాజెక్టుని కూడా నేను లీడ్ చేయట్లేదు. ఆల్రెడీ ఎండి సార్కి మెయిల్ చేశాను అంటూ హర్ష అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. హర్ష నేచర్ తెలిసిన వైశాల్ కూడా ఇంకా ఆర్గ్యూ చేయకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. హర్ష తన గ్యాప్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే నవ్వుతూ మాట్లాడుతున్న అమ్మాయిని చూస్తూ తన కళ్ళకున్న స్పెట్స్ని తీస్తూ తనని చూస్తున్నాడు. హర్ష, ఏంట్రా మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తున్నావు? తను నీకు అంతగా నచ్చేసిందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్? నాన్సెన్స్. నా చాప్టర్లో లవ్ అంటే మీనింగ్ డిఫరెంట్ అండ్ తనకి కావలసిన లవ్ వేరు. మా ఇద్దరి థాట్స్ సేమ్ కాదు. ఏదో జస్ట్ తన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అంతే. తనను నేను మళ్ళీ కలిసేది లేదు, చూసేది లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తన నేమ్ కూడా తెలీదు కదా. అలాంటి వాళ్ళు నన్ను టచ్ కూడా చేయలేరు. జాను, మన బాస్ వచ్చేసింది, కమ్ ఫాస్ట్ అంటూ తన ఫ్రెండ్ పిలిచేసరికి ఐస్ క్రీమ్ కోన్ని హడావిడిగా తీసుకొని మనీ పే చేస్తూ పరిగెడుతూ వెళ్తున్న తను హర్షని డాష్ ఇస్తూ తన కోట్ మీద కోన్ని వదిలేసింది. తను చేసిన దానికి ఆ అమ్మాయి తల కొట్టుకుంటూ సారీ అంటూ హ్యాంకీ తీస్తుంటే, జాను, నిన్నేనే టైం అవుతుంది. ఇది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ బస్ వచ్చేలోపు క్లాసెస్ మిస్ అవుతాం అంటూ తన ఫ్రెండ్ అనగానే హర్షను డాష్ ఇచ్చిన అమ్మాయి తన హ్యాంకీ హర్ష చేతిలో పెట్టేస్తూ సారీ అంటూ అక్కడి నుంచి బస్ ఎక్కేసి వెళ్ళిపోయింది. హర్ష, తనను టచ్ కూడా చేయనన్నావు. ఇప్పుడు తన నేమ్ కూడా తెలిసిపోయింది. ఇంకా త్వరలో మళ్ళీ తనని కలుస్తావేమో. రే బావా, నువ్వు చాలా ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు. కాసేపట్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్. తనను మళ్ళీ కలిసేది లేదు, చూసేది లేదు. జస్ట్ ఈ ఊరు దాటితే తన ఫేస్ కూడా నాకు గుర్తుండదు అంటూ హర్ష ఐస్ క్రీమ్ని క్లీన్ చేసుకుంటూ క్యాబ్ ఎక్కేశాడు. జాను, ఏమైంది? ఎవరికో డాష్ ఇచ్చినట్టున్నావు. ఏమన్నాడు? నిన్నే చూస్తున్నాడు. నువ్వు తనకి నచ్చేసావనుకుంటా. లిఖిత, ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్. నువ్వెక్కువ ఇమాజిన్ చేయకు. నాకు ప్రాపర్ తన ఫేస్ కూడా గుర్తులేదు. నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు టెన్షన్ పెట్టడం వల్ల నా ఫేవరెట్ హ్యాంకీ అతనికి ఇచ్చేశాను. జాను, ఈరోజు హ్యాంకీ ఇచ్చేసావు, రేపు నీ మనసు ఇచ్చేస్తావేమో చూసుకోవే. ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటామట. ఆహా, అంత ఛాన్స్ లేదు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు. నేను మళ్ళీ కలిసే ఛాన్స్ కూడా లేదు. జాను, డెస్టినీ ఏం డిసైడ్ చేసిందో ఎవరికి తెలుసు అంటూ అనేసరికి జానకి బస్సులో సైలెంట్గా ఆలోచిస్తూ ఉంది. హర్ష ఓ సైడ్ అండ్ జానకి మరోవైపు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈ డెస్టినీ మరి వాళ్ళ లైఫ్లో ఏం డిసైడ్ చేస్తుంది? జానకి లైఫ్లోకి రాబోతున్నవాడు ఎవరు? హర్షిత్ రామ్ ఆర్ హెల్స్ రామ్ నందన్? మీరెవరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అంటే చిన్న కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయింది. హర్షిత్ రామ్ వేరు, రామ్ నందన్ వేరు. మరి హర్షిత్ రామ్తో అయితే జానకి ముందు పెళ్ళి జరగలేదు. మరి రామ్ నందన్తో ఏమైనా పెళ్లి జరిగిందా? చూద్దాం. తన ఫస్ట్ హస్బెండ్ వీళ్ళిద్దరిలో ఎవరు కాదా, ఇంకొక వ్యక్త? చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. ఈరోజు వీడియో ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్కి వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.